ఏపీలో అటు అధికార పార్టీ ఇటు విపక్ష పార్టీలు నిర్వహిస్తున్న బహిరంగ సభలకు జనం విపరీతంగా వస్తున్నారు. డబ్బులు, బిర్యానీ, మందు బాటిల్ ఇచ్చి జనాన్ని రప్పిస్తున్నారా లేక స్వచ్ఛందంగా వస్తున్నారా అన్నది పక్కన పెడితే బహిరంగ సభలు నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది పార్టీల నిజమైన బలమా అంటే కాదనే చెప్పాలి. ఏ ఎన్నికలైనా సైలెంట్ ఓటర్లే కీలకం. ఈసారి ఏపీ ఎన్నికల్లో ప్రభావితం అయ్యే అంశాలేంటో చూద్దాం. ఏపీలో సర్వేలకు సైతం ఇంతవరకు జనం నాడి అందలేదు. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు ఎంతవరకు నిజమవుతాయన్నది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. కొన్ని సర్వేలు అధికార వైసీపీ వైపు మొగ్గు చూపితే మరికొన్ని విపక్ష కూటమికి జై కొడుతున్నాయి. సీఎం జగన్ సభలకైనా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ సభలకైనా జనం విపరీతంగా వస్తున్నారు. అయితే ఇలా సభలకు వచ్చే వారంతా ఆయా పార్టీలకు ఓట్లేస్తారంటే కష్టమని చెప్పాలి. ఇందులో డబ్బులు, బిర్యానీ, మందు కోసం వచ్చేవారు ఎంతమంది, స్వచ్ఛందంగా వచ్చేవారు ఎంతమంది అని చెప్పడం చాలా కష్టం. ఇక సర్వే ఫలితాలను బట్టి కూడా ఓటర్ల నాడి అంచనా వేయటం కష్టం. ఎందుకంటే ఓటరు తమ మనసులో ఏముందో బయటకు చెప్పరు. కరుడుగట్టిన పార్టీ కార్యకర్తలే ఓపెన్ అవుతారు. అభిమానులు ఏదైనా ఆశించే వారే సభలకు వస్తారు. అసలు ఓటర్లు ఇంట్లోనే ఉంటారు. అందుకే సర్వేలలో వాస్తవ ఫలితాలు ప్రతిబింబించవు. ఏపీలో విభిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. అక్కడ కులం పాత్ర కీలకం. కుల రాజకీయాలకు ఏపీ పెట్టింది పేరు. అవే గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. ఈసారి కూడా ప్రధాన పార్టీలు కులాలు లెక్కలు కట్టి మరీ టికెట్లు కేటాయించాయి. కులం తర్వాతే డబ్బు, ఇంకా చాలా కారణాలు ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈసారి ఫలితాలు అంతు చిక్కకుండా ఉన్నాయి. పార్టీల మేనిఫెస్టోలో ఆధారంగా ఏ పార్టీకి ఓటు వేయాలో డిసైడ్ అవుతాయి. సంక్షేమ పథకాలు కూడా ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అయితే అది ఓటు వేసేలోపు తటస్థ ఓటర్ల మైండ్ సెట్ ఎప్పుడైనా మారొచ్చు. అలాగే అనేక కారణాలు జనం మూడ్ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ పై పార్టీ అగ్రనేతలు భయపడుతున్నారు. వారు ఎవరి వైపు మొగ్గు అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. సంక్షేమ పథకాలను చూసి జగన్కు ఓటేయాలా లేదా రాష్ట్ర అభివృద్ధిలో మార్పు కోసం కూటమి వైపు నిలబడాలా అన్నది తేల్చుకోవడానికి ఓటర్లకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వారికి ఉండదు. చివరకు తమ మనసులో ఫలానా పార్టీ అయితే బెటర్ అన్న ఆలోచన వచ్చాక ఆ వైపు మొగ్గు చూపుతారు. అందుకే ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ ఎటువైపు మొగ్గు చూపుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఆంధ్రప్రదేశ్లో తటస్థ ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వీరంతా ఓటు ఎవరికి వెయ్యాలన్న నిర్ణయానికి వచ్చినా పోలింగ్ తేదీ రోజున కేంద్రానికి వస్తారన్న గ్యారంటీ లేదు. పోలింగ్ కేంద్రానికి తప్పనిసరిగా వచ్చే ఓటర్లంతా సాధారణంగా కరుడుగట్టిన పార్టీ కార్యకర్తలు, అభిమానులే ఉంటారు. ప్రస్తుత రాజకీయాలపై విసుగు చెందిన తటస్థ ఓటర్లు ఎవరు గెలిస్తే తమకు ఒరిగేదేముందన్న నిరాశతో ఉన్నారు. అందుకే ఇప్పుడు సైలెంట్ ఓటర్లు ఏపీలో కీలకంగా మారనున్నారు. తటస్థ ఓటర్లు ఎటువైపు ఉంటే వారికి కూడా విజయావకాశాలు ఎక్కువన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.